సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరగనుంది. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా అమలు చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ 2026-27 ప్రసంగంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ పథకం సంబంధించి ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరగనుంది. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా అమలు చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ 2026-27 ప్రసంగంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ పథకంకు సంబంధించి ప్రకటన చేశారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, విధి విధానాలు తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గత శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను 2026-27ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,24,234 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో అమలు చేయబోయే పలు కొత్త పథకాలను కూడా ప్రకటించారు. అందులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఒకటి. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జూన్ 2న ప్రారంభించనున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ వర్తిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,00,000 కుటుంబాలను లబ్ధిదారులుగా ఉన్నారని, సామాజిక విభేదాలు లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం పౌరులందరికీ వర్తిస్తోందని తెలిపింది. సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. బీమా ఎప్పటి నుంచి అమలు అయితే రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఆదాయం తీసుకువచ్చే వ్యక్తి ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక అంతరాయాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఎంతగానో మేలు జరగనుంది. కుటుంబం పెద్దలు మరణిస్తే ఆ కుటుంబ రోడ్డున పడే అవకాశాలుంటాయి. ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. అయితే దీంతో ఇలాంటి కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయనుంది.